ఈరోజు పొద్దున ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. ఆయన స్ఫూర్తితో కడప నగర అభివృద్ధికి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేగా, అలాగనే కడప జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా మేమిద్దరం కట్టుబడి ఉన్నాము, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ నేను కానీ. అందులో భాగంగానే ఇప్పుడు మీరందరూ చూసినారు, బుగ్గొంక కాలువ ప్రక్షాళన క్లీనింగ్ మొదలు పెట్టాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరి ఆదరణ లేకుండా వదిలివేసిన ఈ బుగ్గొంకని క్లీన్ చేస్తామని చెప్పినాము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా. దానికోసము ప్రత్యేక నిధులు తీసుకొచ్చి బుగ్గొంక క్లీనింగ్ మొదలు పెట్టాము. దాంతోపాటు గత ప్రభుత్వాలు బుగ్గొంక చెరువు రెండు వైపులా ఉన్న రోడ్లని ప్రతిపాదించినా దాంట్లో ఏ విధమైన ప్రోగ్రెస్ లేకుండా టెంకాయలు కొట్టడం వరకు మాత్రమే పరిమితమైనారు. ఆ యొక్క బుగ్గొంక ఇరువైపులా రోడ్ల నిర్మాణం గురించి కూడా మొదలు పెట్టడం జరిగింది. వర్క్ జరుగుతూ ఉంది, దాని మీద కూడా ముందుకు పోతున్నాము. దాంతోపాటు ఈ బుగ్గొంక క్లీనింగ్తో పాటు బుగ్గొంక వెళ్ళే ప్రాంతంలో పైన బ్రిడ్జిల మీద ఫెన్సింగ్ కార్యక్రమానికి కూడా ప్రత్యేక నిధులు అడగడం జరిగింది. మనం బుగ్గొంక క్లీన్ చేసుకోవడమే కాదు, ప్రజలు బ్రిడ్జిల మీద నుంచి ఈ యొక్క చెత్త చెదారము బుగ్గొంకలో వేస్తూ ఉంటారు. సో ఈ సమస్యను పూర్తిగా ప్రక్షాళన చేయాలా, దీని నుంచి బయటికి రావాలని చెప్పేసి దాని మీద కూడా ప్రత్యేక నిధులు కోరడం జరిగింది. ఆ నిధులు కూడా ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. ఈ బుగ్గొంక ఎక్కడెక్కడ మనకు ఈ చెత్త వేసే అవకాశం ఉందో అక్కడంతా ఫెన్సింగ్ చేసుకుంటూ బుగ్గొంకని కాపాడుకునే విధంగా ముందుకు పోతూ ఉన్నాము. అలాగనే బుగ్గొంకకు రెండు వైపులా ఉన్న రోడ్లకి స్ట్రీట్ లైట్స్ కూడా వేసి అక్కడ ఆ రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఆ యొక్క బుగ్గొంక రెండు వైపులు ఉపయోగపడే విధంగా అక్కడ లైట్స్ వేయడం ద్వారా ఈ యొక్క మాదక ద్రవ్యాలకి నిలయమైన ఆ ప్రాంతాన్ని వాళ్ళ చెర నుంచి తీరిపించి ప్రజలకు వాకింగ్ కానీ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు వాకింగ్ చేసుకోవడం కానీ వేరే ఇతర కార్యక్రమాలు కానీ పిల్లలు ఆడుకోవడం కానీ అది అవైలబుల్గా ఉండే విధంగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్తున్నాం. దానికి సంబంధించిన కార్యక్రమం కూడా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ముఖ్యమైన మనకు కడపలో ముఖ్య ప్రాబ్లమ్ ఈ గాంజా తీసుకొని యువకులు ఈ బుగ్గొంక రెండు ప్రాంతాల్లో చీకటిగా ఉండడం వల్ల అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం కానీ అక్కడ వాళ్ళ డెన్నులు ఏర్పాటు చేసుకుని అక్కడున్న లోకల్ వాళ్ళని భయభ్రాంతులు చేస్తే మీరు మొన్ననే చూసినారు. మన కడప స్వచ్ఛ కడపలో మహిళలు ముందుకొచ్చి వాళ్ళ సమస్యను మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ లైట్లు లేకపోవడం వల్ల, కెమెరాలు లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క తాగేసేసి వచ్చి మూకలు రాత్రికి 12 గంటలకి 2 గంటలకి మేము ఒంటరిగా ఉన్న ఆడోళ్ళకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి దీని నుంచి బయటికి రావాలంటే ఇక్కడ దీన్ని ఎలా మనం ఎరాడికేట్ చేయాలనే విధానంలో ఇక్కడ లైట్లు వేయడం కానీ, రోడ్డు డెవలప్ చేయడం కానీ,